విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. భాగవతం మనకు అందించిన సూక్ష్మధర్మం శివుణ్ణి విష్ణువుగా, విష్ణువుని శివుడిగా భావించి పూజించు. ఏ కారణం చేతనైనా శివుణ్ణి ద్వేషిస్తే అప్పుడు విష్ణువు కనీసం తన ఆలయ ప్రతిష్టకు కూడా రానివాడు. చెప్పాడండి, నా దర్శనానికి రానివని చెప్పేశాడు శివుడు. విష్ణువుని ద్వేషిస్తే శివుడు తన దర్శనానికి రానివాడు, శివుణ్ణి ద్వేషిస్తే విష్ణువు తన దర్శనానికి రానివాడు. అందువల్ల శివకేశవులిద్దరిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. కాశీక్షేత్రంలో నివసించే వారికి అందరికీ ఆ విషయం తెలుస్తుంది. ఎందుకని కాశీకి నాథుడు విశ్వనాథుడైతే పోషకుడు బిందుమాధవుడు విష్ణుమూర్తి, పాలకుడు క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఏ క్షేత్రంలో చూడండి, శివక్షేత్రంలో విష్ణు ఉంటాడు, విష్ణు క్షేత్రంలో శివుడు ఉంటాడు. అదే భాగవత తత్వం, అదే భగవతత్వం. కైవల్యం పొందడానికి అది మూలమవుతుంది. ఇది రావాలంటే నిత్యం జ్ఞాన సంబంధమైన భాగవత కథలని జీర్ణించుకోవాలి. ఎక్కువ మంది పారాయణం చేస్తారు. ఏదో 4 చివరి నుంచి అందులో కనపడే శ్లోకాలు బడబడబడ చదివేసి అమ్మయ్య ఈ బర్త్డేని వదిలిపోయిందిరే బాబు, ఏదో స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు పేపర్లో పూర్తి చేశాక ఈ పెంట వదిలిపోయింది అనుకుంటూ ఉంటారట. అలా అనుకోకూడదు. 4 చివరి నుంచి పారాయణ చేయకుండా మళ్ళీ మళ్ళీ ఎప్పుడు పారాయణం చేస్తాం. ఇందులో ఉన్న ఒక్కొక్క శ్లోకం ఒక మహామంత్రం అనే భావనతో ఉంటే వార్ధక్యంలో మంచం మీద పడి తీసుకుని చావము, ఆసుపత్రి పాలై చావు. ఈ ప్రపంచంలో అన్ని దుఃఖాల్లో కల్లా గొప్ప దుఃఖం ఏమిటంటే చివరి రోజుల్లో హాస్పిటల్లో నానాయాతన పడిపోతూ చేసేవాడు లేక ఆక్సిజన్ ఎక్కిస్తూ ఉంటే కొట్టుకుని చూసేవాడు దగ్గరికి రాక ఏడుస్తూ చావడం కంటే దరిద్రపు మరణం మరొకటి లేదు. ఇందులో కొంతమంది అయినా అప్పుడప్పుడు ఆసుపత్రికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఒకసారి వాడు పార్థాన్ని తలుచుకుంటే మనం ఆసుపత్రిలో ఉన్నప్పుడు మన బతుకు ఏమిటనే తెలుస్తుంది. అవునా? ఆ దుస్థితి ఎందుకు వస్తుందంటే తెలుసో తెలియకో నువ్వు భాగవత అపచారం చేస్తున్నావు. భగవంతుడు తనకు అపచారం చేసిన వాడిని క్షమిస్తాడు. తన భాగవతాన్ని నిరంతరం చెప్పేవాడికి అపచారం చేస్తే ఈ దుస్థితి కలిగిస్తాడు. అది రాకుండా ఉండాలంటే ఆ అక్షరాన్ని జీర్ణించుకో. ఎప్పుడూ భాగవతం పారాయణం చెయ్యి. నోటి దురదతో అనవసరంగా భగవంతుడికి దూరం కాకు అన్నాడు ఆయన. కాలు చేయాడుచుండెడి కాలమందు
నెయ్యురను పెంచుకొను జ్ఞాని అని ఒక అద్భుతమైన తేటగీతి పద్యంలో చెప్పారు సింగన్న గారు. కాలు చెయ్యి బాగా ఆడుతున్నప్పుడు, అంటే కాలు చెయ్యి పనిచేస్తున్నప్పుడు, అంటే ఒక ఒక్కలో చెప్పాలంటే యవ్వనంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు భవిష్యత్తులో మనకి సేవ చేసే స్నేహితులు పెంచుకోవాలంటాయి. ఒంట్లో ఓపుకున్నప్పుడు ఏం చేయాలి? భవిష్యత్తు కోసం స్నేహితులు పెంచుకోవాలి. ఎందుకని రేపెప్పుడో నీ కాలు చేయబడిపోతాయి, నువ్వు ఆసుపత్రికి వెడతావు. అప్పుడు ఈనాడు నువ్వు చేసుకున్న స్నేహం నిన్ను కాపాడుతుంది. దానికి ఉదాహరణ చెప్పాడు. చెట్టు వయస్సులో ఉన్నప్పుడు, కొబ్బరి చెట్టట, ప్రథమ వయసితోయం పేతమత్యల్పజాతం. మంచి వయస్సులో ఉన్నప్పుడు, అంటే నవయౌవనంలో ఉన్నప్పుడు అని చెట్టుకి చెప్పామంటే, చెట్టు అలా అలా పెరుగుతున్నప్పుడు కొబ్బరి చెట్టు ఏం చేస్తుంది? తన మొదట్లో పోసిన నీరు తాగుతుంది. తాగిగా నీరు ఏం చేస్తుంది? బొండంలో నిల్వ చేసుకుంటుంది. ఆ బొండం నీరు మనకి ఇస్తుంది. పాప తాగదనుకోండి, ఎలాగో మనకే ఇస్తుంది. నువ్వు కూడా అలాగే యవ్వనంలో ఉన్నప్పుడు డబ్బు సంపాదించి దాచి 10 మంది స్నేహితులకి పెట్టి, డబ్బు ఇవ్వలేకపోతే మంచి మాటలతో అందరినీ దగ్గరికి తీసుకుంటే, రేపు నువ్వు పోయే కాలం వచ్చినప్పుడు, మంచం మీద పడినప్పుడు 4 మనుషులు వస్తారు, సేవ చేస్తారు. ఇక ఎప్పుడో ఒకప్పుడు అందరం పోతాం కదండి. నేను మీరు అనే తేడా లేకుండా ఈ భూమి మీద పుట్టాక ఎంతటి గొప్పవాడైనా ఢామ్ అనకుండా ఉండలేడు. అప్పుడు ఒకప్పుడు వాడు నన్ను ఎంతో స్నేహంగా చూశాడండి, పక్కన కూర్చోబెట్టుకున్నాడండి, అన్నం పెట్టాడండి, ఆదరించాడండి, నీళ్ళు ఇచ్చాడండి అని ఇవన్నీ పాతవన్నీ గుర్తుకు తెచ్చుకొని 4 మోస్తారు. లేదనుకోండి, దౌర్భాగ్యుడండి వాడికి ఎవరితో పడలేదండి, ఒక్కడికి మంచినీళ్ళు ఇచ్చాడండి, ఒక్కడిని పక్కన కూర్చొని ఇచ్చాడండి అని తిట్టుకుని అనాథ కింద శవాన్ని వదిలేస్తారు. అయితే భారతదేశంలో ఒక సుఖం ఉంది. ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎంత పాపాత్ముడైనా క్షమించడం మన వాళ్ళ లక్షణం. పోతే పోయాడండి, వాడు ఏ పాపం చేస్తే మనకి, మనం పుణ్యం చేద్దాం అని మోస్తారు. అది కొంత విషయం, కొంతవరకు భారతదేశంలో అదొక సౌఖ్యం ఉన్నది. వాడు ఎంత పాపాత్ముడైనా చచ్చాక మాత్రం ఎక్కువ మంది పాపాలు తలుచుకోక అయ్యో పాపం పోయాడా అనుకుంటారట. ఇంకా ఆ మంచితనం మన దేశంలో మిగిలింది. ఇటువంటి మంచితనం ఇచ్చి మనల్ని అనుగ్రహించే శక్తి భాగవతం యొక్క సారమునకు ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదో రోజు టేప్ రికార్డులాగా చదివేద్దాం శ్లోకాలు కాదు, అలా దాని వల్ల ఉపయోగం లేదు. టేప్ రికార్డరు ఆన్ చేస్తే అది కూడా భగవద్గీత చదువుతున్నమాట. పార్థాయ ప్రతిబోధితం అంటుంది, కానీ అన్నవాడి జ్ఞానం ఆ టేప్ రికార్డర్కి ఉంటుంది. ఎందుకంటే అది టేపు దానంతా తాను తిరుగుతూ ఉంటుంది. మనం టేపులా కాకుండా కాస్త ఓపిక ఉన్న మనుషుల్లా మారి, ఆహా ఎంత గొప్ప శ్లోకం ఇది అని దాన్ని అనుభవిస్తూ, అందులో ఉన్న సారమును గ్రహిస్తూ, భక్తితో శ్రద్ధతో దానిని వింటే, పారాయణం చేస్తే ఈ జన్మలో తరిస్తాం. మీలో చాలామందిని చూశాను నేను, భాగవతంలో కొన్ని పద్యాలు చెబుతూ ఉంటే తన్మయత్వంతో తలలు ఊపారు, ఆనందంతో కన్నీళ్లు కార్చారు. దాన్ని తాదాత్మ్యం చెందడం అంటారు, తాత్పర్యం రావడం అంటారు. దాన్ని ఆయనలో మీరు లీనమైపోయారు, తత్పరులు అయిపోయారన్నమాట. ఇక మీకు తిరుగు ఉండదు. అది శ్రద్ధతో వినడము అని పిలువబడుతుంది. శ్రోతకి ఉండవలసిన నియమం అదన్నమాట. పరీక్షిత్ అలా విన్నాడు, తరించాడు. గోకర్ణోపాఖ్యానంలో దుందుకారుడు అనేవాడు పశ్చాత్తాపంతో అలా విన్నాడు, తరించాడు. నేను పాపం చేశాను, నేను నీచుడిని నేను గ్రహించి విన్నాడు. అది రావాలంటే నీకు జ్ఞానం ఉండాలనుకోండి. చెప్పాగా మూర్ఖుడికి మీరు ఎన్ని చెప్పండి, వాడు మూర్ఖుడు కదా, కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కుంటాడు, ఎవరేం చెప్పినా వెంటనే నేను ఇంతే చచ్చినా వినంటాడు. అయినా చచ్చాక వినేదేమిటికా? బతికొండగానే వినకపోతే ఇక చచ్చాక వినడం ఏంటండి? నేను చచ్చినా వినంటాడు, నేనేమైనా విన్నింతే అంటాడు. అది వాడి కర్మ, ఏం చేస్తాం? ఇవన్నీ వారి వారి పూర్వజన్మ కర్మల ఫలితాలన్నమాట. అందుకే భక్తి అంటే ఎలా ఉండాలో ఇప్పుడు ఈ కథ తెలియజేస్తోంది. వినకపోతే ఇంద్రుడంతటి వాడు ఎలా భ్రష్టుడవుతాడో ఈ కథ తెలియజేస్తున్నది. ఇందాక సత్యనారాయణ గారు మంచి పద్యం చెప్పారు భాగవతం 8వ స్కంధంలో. ఇంద్రుడి బతుకంతా పాడైపోతే ఉపేంద్రుడి రూపంలో విష్ణు వచ్చి తమ్ముడై ఉద్ధరించవలసి వచ్చింది. అటువంటి తమ్ముడి మీద కక్ష కట్టాడు ఇంద్రుడు. ఒకసారి ఇతనికి వచ్చుకొని నరకాసురుడిని చంపాక కృష్ణుడితో యుద్ధం చేశాడు. చితక్కోటి పారేసి కృష్ణుడు మళ్ళీ కాళ్ళ మీద పడితే రక్షించాడు అనుకోండి. ఇప్పుడు ఈ గోవర్ధనోద్ధరణ ఘట్టం నేను మొదలు పెట్టుకున్నది కూడా అంతే. ఏ భగవంతుడి దయ వల్ల తనకి ఐశ్వర్యం వచ్చిందో, ఏ భగవంతుడి దయ వల్ల స్వర్గ సామ్రాజ్యం పొందాడో ఆ భగవంతుడికి అపచారం చేసి దెబ్బతింటడం ఇంద్రుడికి ఒక అలవాటు అయిపోయింది. ఆయన రక్షించడం విష్ణువుకి అలవాటు అయిపోయింది.
గోవర్ధన పర్వత ఉద్ధరణ కథ అద్భుతమైన కథ. ఈ కథ కూడా వింటే అహంకారం వల్ల వచ్చే కొన్ని పాపాలు తొలగిపోతాయి. నిన్నే చెప్పుకున్నాం కదా మీకు, ఇంద్రుడి యాగం ఆపాలి, వాడి అహంకారం తొలగించాలి అనుకున్నాడు కృష్ణుడు. అందుకని ఇంద్రయాగం ఆపేయండి, ఇది శాస్త్రీయం కాదు, గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం అనగానే వాళ్ళంతా సై అంటే సై అన్నారు. ఇంద్రయాగానికి నిర్ణయించిన ముహూర్తంలో గోవర్ధనోద్ధరణ చెయ్యాలి అని నిర్ణయించుకున్న స్వామివారు గోవర్ధన పర్వతానికి యజ్ఞం చేయించాడు. ఆ పర్వతం దగ్గరకు వచ్చి ఓ యజ్ఞగుండం ఏర్పాటు చేసి పందిరి వేయించి అపూర్వ రీతిలో ఋత్విక్కుల్ని పిలిపించి మహాయాగం చేశాడు. రకరకాల పిండి వంటలు తెప్పించాడు. గోధుమ పిండి వంటలు, గోధుమ నూకతోటి, గోధుమ పిండితోటి, ఇటువంటి వాటితో తయారు చేసిన పిండి వంటలు తెప్పించారు. ఎక్సెప్ట్ బౌసీరో ఉప్మా తప్ప అన్నీ తెప్పించేశారు, కాకరకాయ కూర తప్ప. రకరకాల కూరలో పిండి వంటలు అన్నీ తెప్పించారు. నేతి పిండి వంటలు తెప్పించారు. ప్రత్యేక సైదపు పిండి వంటలు అన్నారన్నమాట. అంటే ఏంటి, గోధుమ పిండితో చేసేటటువంటి, గోధుమ పిండితో హల్వాలు చేస్తారు, పూరీలు చేస్తారు, అవేవో గోరుమీటీలు, గజ్జికాయలు చాలా ఉంటాయి, రకరకాలు ఇవన్నీ చేశారు. అన్నీ పట్టుకొని చాలా గుట్ల కింద పోశారు. ఇప్పటికీ కూడా కార్తీక మాసములో అపూర్వ రీతిలో గోవర్ధన పర్వతాన్ని పూజించి అక్కడ రకరకాల తీపి పదార్థాలు పెడతారండి. ఆ స్వీట్స్ ఈ ప్రపంచంలో వెళ్ళి మనం ఎక్కడ చూడం. అసలు అన్ని పదార్థాలు ఉన్నాయని కూడా తెలియదు. ఆ స్వీట్లే ఒక కొండలా కనపడతాయి. ఏది గోవర్ధనమో, ఏది తీపి పదార్థాలు గోవర్ధనమో తెలియదు మనకి. అవన్నీ మనకి పెడతారు. ఈ మధ్యన కొంచెం డాల్డాలు కలుపుతున్నారు, కానీ పూర్వం ఆవు నెయ్యితో చేసేవారు. ఇప్పుడు ఆవు నెయ్యి దొరకక అదేదో దిక్కుమాల వనస్పతితో డాల్డాయో అనే పేరుతో వాటిని కూడా కలుపుతున్నారు. కానీ ఒకప్పుడు అవి కూడా కలిపేవారు కాదు, పూర్తిగా ఆవు నెయ్యితో తయారు చేసేవారు. ఆ పిండి వంటలు తిని కంఠం దాకా, ఆ కంఠం తిని గోవర్ధనం చుట్టూ ప్రదక్షిణ చేసి ఇంటికి వస్తే తిన్న పిండి వంటలనే అరిగిపోతాయి అన్నమాట. అప్పుడు ఇంటికి రాగానే వాళ్ళు దర్జాగా ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సవం చేయించాలంటే కృష్ణుడే చేయించాలి. కృష్ణుడికి కన్ఫ్యూషన్ ఉండదు కదా, టిక్కెట్లు బుక్ చేసామా లేదా, ఎవరికి చేసాం, ఎవరి చేత చేయించాం, మళ్ళీ ఎవడు ఎలా వస్తాడు, ఎవరికి రూమ్ ఇవ్వాలి, ఈ అలాట్మెంట్ అంతా కృష్ణుడికి పెద్ద కన్ఫ్యూషన్ ఉండదు. ఎందుకంటే ఆయన పెద్ద కంప్యూటరు. అందుకని అందరినీ ఎవరిని ఎలా కూర్చోబెట్టాలో అలా కూర్చోబెట్టాడు. అందరి సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. అందరికీ వారి వారి అర్హతలకి తగిన ఆసనములు తయారు చేశాడు. కావలసిన భోజనాలు అవి పెట్టించాడు. అన్నిటికీ మించి ఓ చమత్కారం చేశాడు. యజ్ఞం చేస్తూ ఉండగా ఓం గోవర్ధనాయ స్వాహ, గోవర్ధనాయ యదన్నమమా అన్నట్టు ఆయన అనగానే ఆ యజ్ఞగుండంలో నుంచి ఒక మహాపురుషుడు వచ్చి నిలబడ్డాడండి. భూమి ఆకాశాలు నిండిపోతున్న శరీరముతో మహాకాంతితో ఉన్నాడు ఆయన. వెంటనే కృష్ణుడు, గోపాల బాలులారా, నాన్న, అమ్మ, ఋత్విక్కులారా, చూశారా ఈ గోవర్ధన పర్వతం యొక్క విశ్వరూపాన్ని? వినుడి శైలము కామరూపి కలులన్ వేధించు ఆజ్యాన్నముల్ మనమొప్పిల్చిన నాహరిల్చే మనలన్ మన్నించే చిత్తంబులో అనుకంప అతిశయంబు చేసినని. ఈ పర్వతం కామరూపం ధరించగలిగిన పర్వతం. అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది. కొండగా ఉండగలదు, ఇదిగో ఇలా విశ్వరూపంతో అనేక బాహువులతో, అనేక నేత్రములతో, అనేక పాదములతో ఒక మహారూపంతో దర్శనమివ్వగలదు. ఈ కొండ నీచుల్ని వేధిస్తుంది, పాపాత్ముల్ని శిక్షిస్తుంది, మనలాంటి శిష్టుల్ని రక్షిస్తుంది. ఇప్పుడు మీరందరూ చూస్తూ ఉండగా మనకి దర్శనమిచ్చింది. మనం ఇక్కడ నైవేద్యం పెట్టాం. ఏమి నైవేద్యం పెట్టాం? నేతితో తయారు చేసిన అన్న పదార్థాలు పెట్టాం. ఈ అన్న పదార్థాల్లో కొంచెం కొంచెం రుచి చూసి తింది. ఆజ్యాన్నములు మనం ఒప్పించిన ఆహరించే ఈ నేతి పదార్థాలన్నీ మనం ఇవ్వగానే తిన్నది. ఎంతో పూర్వం మనం యజ్ఞములు చేసినప్పుడు ఏ ఇంద్రుడైనా వచ్చి తిన్నాడా? మరి ఏ దేవతని పిలిచినా మీ కంటి ముందు రూపంతో దర్శనం ఇచ్చాడా? ఇచ్చిన తర్వాత మనం పెట్టినది తిన్నాడా? కానీ ఇప్పుడు ఈ గోవర్ధన పర్వతం మనల్ని అనుగ్రహించింది, మన మీద ప్రేమ చూపించింది, మనం ఇచ్చిన పదార్థం తింది. మొత్తం తినేలేదు, తినేస్తే మళ్ళీ మనం మాడిపోతాం. అందుకని పళ్ళల్లో ఓ 1000 లడ్డూలు పెడితే ఒక్క లడ్డూ మాత్రమే ఫుడ్గా పుచ్చుకొని 999 లడ్డూలు మనకు ప్రసాదంగా ఇచ్చింది. ఇదో మంచి పని అండోయ్. నిజంగా కృష్ణుడు ప్రత్యక్షమై మనం నైవేద్యంగా పెట్టినవన్నీ తినేస్తే మనం బేరం అంటాం. మన మీద ఆయనకి ప్రేమ. మధ్యాహ్నం నైవేద్యం పెడుతున్నారు కదా మీకోసం, మీ అందరి కోసం భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం కదా పీఠం తరపున. అందులో ఒక కంచం కొంచెం నైవేద్యం పెట్టి మిగతాదంతా మీకు పెడుతున్నారు. అలా కాదు, మొత్తం నాకే కావాలని స్వామివారు అలా నాకేస్తే ఆకుతో సైతంగా ఆ తర్వాత మీ అందరూ మీకే
ఇక నాకే అని ఆకే అనుకుంటూ కూర్చోవాలి. అందుకని ఆయన కరుణిస్తాడు. మొత్తం తిండవు, చూపులతో అందులో ఉన్న కించిత్ పదార్థం స్వీకరించి మిగతా అది మనకి నైవేద్యం పెట్టిన దాన్ని ప్రసాదంగా ఇస్తాడు. ఈ ప్రసాదం మనం తింటాం. ఆయన తింటున్నాడా లేదా అనే అనుమానం అక్కర్లేదు, సందేహం లేకుండా ఆయన చూపులతోటి అందులో ఉన్న కొంత సారం గ్రహిస్తాడు. అప్పుడు ఆయన నోటిలోని సారం అందులోకి వస్తుంది. అదే కృష్ణ అధరామృతం. ఆ అమృతం వల్ల ఆహారానికి ఎంతో రుచి వస్తుంది. అది తిన్నవాడు ఆరోగ్యవంతుడు అవుతాడు, జ్ఞాని అవుతాడు, బుద్ధిమంతుడు అవుతాడు. ఇప్పుడు కూడా గోవర్ధన పర్వతం రూపంలో ఉన్నది నిజానికి కృష్ణుడే. విశ్వరూపంతో దర్శనమిచ్చాడు ఆ యజ్ఞగుండంలోంచి. ఆహార పదార్థాలు కొంచెం కొంచెం రుచి చూశాడు. అలా రుచి చూస్తూ ఉంటే అదిగో గోవర్ధన పర్వతం అని చెబుతున్నవాడు కృష్ణుడే. చూశారా, ఆ రూపంతో గోవర్ధనం దర్శనమిచ్చింది, మనం పెట్టిన పదార్థం తింది, మన మీద ప్రేమ చూపించింది అని ఏం చేశాట, సగోపాలుడై వనజాక్షుండు నమస్కరించి గిరికిన్ వందారు మందారుడై. గోపాలకులతో కలిసి ఇదిగో ఈ గోవర్ధనానికి మనందరం నమస్కరిద్దాం అని రెండు చేతులు జోడించి వినయంగా తాను నమస్కరించి మిగతా పిల్లల చేత గోపాలకుల చేత నమస్కారం చేయించాడు. ఆ గిరికి నమస్కారం చేయించాడు. అప్పుడు ఆయన నమస్కరించే వారి కోరికలు తీర్చే కల్పవృక్షం లాంటి వాడట ఆయన. వందారు మందారుడు. వందారు నమస్కరిస్తున్నటువంటి వారికి మందారహ కల్పవృక్షం అయ్యాడనమాట. ఒక్కసారి ఒక నమస్కారం చేస్తే తక్షణం కల్పవృక్షంలో వాళ్ళ దగ్గర ప్రత్యక్షమై వారి కోరికలు తీరుస్తాడు ఆ పరమాత్మ. అటువంటి ఆయన తానే కొండ రూపంలో, తానే గోవర్ధన పర్వతం యొక్క ఒక దివ్య రూపంతో, తానే కృష్ణ రూపంతో, ఇలా అన్ని రూపాలతో కనపడి తన రూపమునకు తానే నివేదన పెట్టి ఆ ఆహారం తానే తిని మళ్ళీ తిన్నది వేరేవాడని తానే చెప్పి పిల్లల చేత నమస్కారం చేయించాడు. ఇది కృష్ణలీల, కృష్ణమాయ. వాళ్ళు ఆనందపడిపోయారు. ఏమి రూపం, ఏమి దివ్య తేజస్సు, నువ్వు చెప్పినట్టే మనం పెట్టిన పదార్థాలు ఈ పర్వతం తిన్నది. కృష్ణ, ఎన్నాళ్ళు తెలియక ఇంద్రయాగం చేశాం, ఇప్పుడు అర్థమైంది. ఇంద్రయాగం బదులుగా ఉపేంద్రుడు చెప్పిన యాగం చేయడం మంచిదని అర్థమైంది అని వాళ్ళంతా కృష్ణుడిని ప్రశంసించారు. ఆ తర్వాత చండాలురికి, అధములకి అందరికీ భోజనాలు పెట్టించాడు. తాను తిన్నాడు. విప్రోత్తములకి కడుపు నిండా భోజనం పెట్టించాడు. దక్షిణలు ఇప్పించాడు. ఎప్పుడు బ్రాహ్మణోత్తములకి తప్పనిసరిగా ఎంతో కొంత దక్షిణ ఇవ్వాలట. పారాయణ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏదో ఒకరోజు ఎంతో కొంత మనకు తోచింది ఒక దండం పెట్టి వెళ్ళిపోవడం కాక, నమస్కారం అండి పారాయణ చేస్తున్నారా అని వెళ్ళిపోవడం కాకుండా తోచింది ఒక్క రూపాయన పెట్టమన్నారు. మన ఓపికను బట్టి కోట్లు కుమ్మరించమని లేదు, యథాశక్తి. ఆ దక్షిణ భూప్రదక్షిణతో సమానం. ఒక పారాయణ చేసే వ్యక్తికి దక్షిణ ఇస్తే అది భూప్రదక్షిణతో సమానం. ఇంకా భూప్రదక్షిణ ఒకసారి చేస్తేనే ఎంతో పుణ్యం కదా, 3 సార్లు చేస్తే అంత పుణ్యం ఆలోచించండి. భూమి చుట్టూ ఎవరైనా ఒకసారి ప్రదక్షిణ చేయగలరా? చేయొత్తడోసారి భూమి చుట్టూ మేము ఒకసారి ప్రదక్షిణ పూర్తిగా చేయగలము అన్నవారు చేయొత్తండి. ఎవరూ ఎత్తట్లేదు. భూమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. జాంబవంతుడు చేసేట ఒకప్పుడు. కేవలం భూమే కాదండోయ్, వామన అవతారంలో ఉన్న విష్ణువు చుట్టూ 3 ప్రదక్షిణ చేశాడు. ఇందాకే చెప్పారుగా వామన చరిత్రలో. అప్పుడు జాంబవంతుడు ప్రదక్షిణ చేసినట్టుగా భాగవతం 8వ స్కందంలో ఉంది. 3 సార్లు ప్రపంచమంతా వ్యాపించిన వామనుడి చుట్టూ తిరిగాడు ఆయన. అటువంటి ఆయన రిటైర్ అయిపోయాక ఏమన్నాడు, ఇప్పుడు నేనండి లంకా నగరానికి ఎగరలేనండి, సముద్రం 100 యోజనాలు, 90 వరకు ఎగరగలను, ఇంకా 10 ఎగరలేను, మధ్యలో నీళ్లలో పడిపోతాను అన్నాడు ఆయన. రిటైర్మెంట్ లక్షణం అది. సర్వీసులో ఉన్నప్పుడు పరుగు పెడతాం, కానీ ఒక్కసారి రిటైర్మెంట్ పుచ్చుకుంటే జాంబవంతునికే దిక్కు లేకపోయింది, నేనే ఎగరలేకపోతున్నాను అన్నాడు ఆయన. కాబట్టి పారాయణం చేసేవారు మేము 2nd ఫ్లోర్ ఎక్కలేకపోతున్నామని వెంకటకొక్కర్లా, మీరు కూడా జాంబవంతుడిలాగా కొంచెం రిటైర్ అయ్యారు. అయ్యో ఎక్కలేకపోతున్నాను ఎందుకు వెంక, ఆయనే ఎగరలేనన్నాడు. మనలాంటి వాళ్ళ సంగతి చెప్పేదే ఉంది. కాబట్టి భూమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయటం ఏ జాంబవంతుడికో లేక ఆంజనేయుడికో ఇంకోడికో కుదురుతుంది, ఎవరికి పడితే వాళ్ళకి కుదరదు. భూమి చుట్టూ 3 ప్రదక్షిణము చేసే పుణ్యం పొందాలంటే గురువుగారితో కలిపి మొత్తం పారాయణ పరుల చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే మొత్తం భూప్రదక్షిణ చేసినట్టు అవుతుంది. అంత పుణ్యం వస్తుందన్నారు మన పూర్వులు. అందులో ఎప్పుడు కూడా ఎంతో కొంత దక్షిణ మనకు తోచింది. మన దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వక్కర్ల, 1 రూపాయి ఇస్తే చాలు.
₹1 ఇప్పుడు విలువ లేదు కనుక, లేకపోతే పావలా ఇచ్చినా పర్వాలేదు అనేవాళ్ళం. కానీ ఇప్పుడు పావలాలు లేవు, ఇచ్చినా ఉపయోగం లేదు. అప్పుడప్పుడు డిబ్బీలో వేస్తూ ఉంటారు కొంతమంది గుళ్ళల్లో. ఆ డిబ్బీ లెక్కెట్టిన తర్వాత చూస్తే పావలా బిళ్ళలు, 10 పైసల బిళ్ళలు, 2 పైసల బిళ్ళలు, 90 పైసల బిళ్ళలు కూడా. మాంధాతకాలం నాటి పైసలు ఏం చెల్లుతాయి పాపం చెప్పండి. ఆ హుండీలో వేస్తే ఏం చేయగలరు? దాన్ని తీసుకెళ్ళి హోమగుండంలో పారేశాడు ఒక ఆయన, మరి ఏం చేయలేక. నిజంగా జరిగింది ఇది. అది అదో ఇంకో చోట జరగడం కాదు. మా ప్రధాన అర్చకుడు, పీఠార్చకుడు సాయి గారి పళ్ళల్లో వేశారు ఎవరు ₹10 బిళ్ళ, పావలా బిళ్ళ యజ్ఞం చేయించాక. ఆయన గురువుగారు ఇది ఏ దేశపు కాయిన్ అండి అని అడిగాడు. నాయన ఇది మన దేశపు కాయినే, నిజంగా దాచుంచాం మేము, సాక్ష్యం కోసం దాచుంచాం వీడియో తీసి. అంటే పావలా ₹10 ఇంకా పాపం ఒక అర్చకుడి పళ్ళల్లో వేస్తే ఎంత అన్యాయం అండి. ఇవ్వకపోతే తప్పు లేదట, తప్పుడు పదార్థం ఇస్తే తప్పు. అందుకే మన పురాణములు, శాస్త్రాలు ఏం చెప్పాయి? శక్తి వంచన లేకుండా చెయ్యి, యథాశక్తి అన్నాయి. పాపం ఒక ఆయన దగ్గర ₹100 ఉన్నాయండి. ఆ ₹100 ఇస్తే వాడు బతకలేడు. అటువంటి వాడు ₹1 ఇస్తే చాలు, అతనికి ₹1,00,00,000 దానం చేసిన పుణ్యం వస్తుంది. నిజంగా నాకు కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి కొంతమందిని చూస్తే. యాచించి ముష్టెత్తి తెచ్చుకున్న ఒక వ్యక్తి మేము ప్రణవపీఠం కడుతుంటే ఆ ముష్టి డబ్బులు చిల్లరంతా పట్టుకొచ్చి చేతిలో పెట్టేళ్ళాడండి. 2 కాళ్ళు ఉండవు. అతన్ని ఒక తొట్లో కూర్చోబెట్టి వాళ్ళ ఆవిడ తోసుకుంటూ వచ్చింది పాపం. అదేదో రిక్షా, దివ్యాంగులు కూర్చునేటటువంటి రిక్షా, అందులో కూర్చోబెట్టి పీఠానికి తీసుకొచ్చింది 2009లో. అప్పుడు మేము పీఠం కొత్తగా కడుతున్న రోజుల్లో. ఏమమ్మా అని నేను పట్టుకొచ్చి ₹100 ఇవ్వబోతుంటే పుచ్చుకోవడానికి రాలేదండి, మా ఆయన ఇచ్చుకోవడానికి వచ్చాడండి. నేను తెల్లబోయా. పాపం ఎవరో ముష్టివాడు వచ్చాడు ఇద్దామని నేను అనుకున్నాను. అంటే కాదండి, పుచ్చుకోవడానికి కాదు, ఇచ్చుకోవడానికి అంది. ఒక్క క్షణం అలా ఉండిపోయాను. మా ఆయన రైల్వే స్టేషన్ దగ్గర యాచించుకుంటూ బతుకుతాడండి. ఇదిగో మెడలో చూసారా వికలాంగుండి 2 కాళ్ళు లేవని పెట్టుకున్నాడు. ఈ కుర్చీతో నేను అక్కడ స్టేషన్ దగ్గర నిలబెడతాను ఆయన్ని. సాయంత్రం దాకా ఎవరికి వచ్చింది వాడు వేస్తూ ఉంటారు. మళ్ళీ చీకటి పడే సమయానికి నేను వచ్చి ఈ కుర్చీ తోసుకుంటూ ఇంటికి కడతాను. మా ఆయన అలా సంపాదించుకుంటూ బతుకుతున్నాడు అంది పాపం. అలా సంపాదించిందని ఒక రోజు సంపాదన ఎంత ఉంటే అంత ఈ పీఠ నిర్మాణానికి ఇస్తానని అనుకున్నట్ట. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అతనికి ఇచ్చే ₹10 ఆ రోజు ఎప్పుడూ లేనిది 3900 వచ్చిందిట 2009లో. 3900 అతని జీవితంలో ఎప్పుడు ₹1000 దాటి రావు. అది కూడా గొప్ప 1000 వస్తే 3900 వచ్చిందండి. మొక్కే 3900 గురువుగారి కోసం మొక్కున్నానని పట్టుకొచ్చి ఆ పీఠానికి ఇచ్చేదే ఒప్పుకోడు. నాకు లోపల ఒక్క క్షణం జంకు వచ్చింది. చెప్పపడమే అసలే యాచకుడి దగ్గర పీఠం కట్టడానికి తీసుకోవడమా అని మళ్ళీ నేను ఒక్క క్షణం ఆగిన అమ్మవారి దగ్గరికి వెళ్ళాను. ఉన్నది ఉన్నట్టుగా చెబుతాను నేను, అతిశయోక్తి లేకుండా. అతను యాచకుడు పాపం, బతకడానికి ముష్టెత్తుకుంటున్నాడు. వాడి దగ్గర నేను గుడి కట్టడానికి డబ్బులు తీసుకోవచ్చా తీసుకోకూడదా అని నాకు లోపల ఒక్క క్షణం మీమాంస వచ్చింది. అప్పుడు నేను ఎవరిని అడగాలి? ఆ లోపల అంతఃపూర్వమే ప్రతిష్ఠ చేయబడిన విగ్రహాలకే పునఃప్రతిష్ఠ కదా, ఇది మళ్ళీ కొడుతున్నాలయం కదా. అందుకని లోపల ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఒక పేదవాడు, కాళ్ళు 2 లేనివాడు, భార్యా సహాయంతో వెళ్ళి యాచన చేసి తీసుకొస్తున్న డబ్బులు అవి. అతని దగ్గర నేను ఈ ఆలయ నిర్మాణానికి డబ్బులు పుచ్చుకోవచ్చా పుచ్చుకోకూడదా? 2 కాళ్ళు ఉండి చేతులు ఉండి సంపాదన ఉన్నవాడే ఇవ్వడం లేదు, వాడు ఇస్తున్నాడు అని కన్నీళ్లు పెట్టుకుని అడిగితే, నాయన మనస్ఫూర్తిగా ఇస్తున్నటువంటి వాడు మహాత్ముడి కింద లెక్క, అతడే బలి చక్రవర్తి, అతడే శిబి చక్రవర్తి అనుకుని తీసుకో, దానివల్ల వాడు బాగుపడతాడు మా అమ్మ చెప్పింది. వెంటనే తీసుకున్నాను. తీసుకున్నాక ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? అతనికి ఎవరో ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇది జరిగిన 6 నెలలు తిరగకుండా ఒక ఇల్లు కట్టించారండి. అతనికి 3900 ఇస్తే ₹3,90,000 పెట్టి ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇప్పటికీ అతను ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గర ఎప్పుడెప్పుడు కనపడతాడు. మీలో ఎవరైనా వీలుంటే చూడండి, చిన్న కుర్చీ లాంటి దాంట్లో, అదేదో కుర్చీయో సైకిల్ రిక్షాయో ఏదో తెలియదు, అలాంటి ఒక తోపుడు బండిలో అతను వెడుతూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే అది రిక్షా కూడా కాదండి, ఓ పీటకు అడుగు 4 చక్రాలు వేసారనమాట. దానికి ఒక తాడు కట్టి వాళ్ళు లాగుతూ ఉంటుంది. పీట లాంటిది అది. మీరు వీలుంటే ఒక్కసారి చూడండి, పాత బస్ స్టాండ్ దగ్గర కానీ అక్కడ కానీ కనపడతాడు. అసలు వీళ్ళని ఏమని పిలవాలి మనం? వాళ్ళు జ్ఞానుల, వాళ్ళు మహాత్ముల, మనమా? అన్నం పెట్టిన చేతిని కూడా కొట్టడానికి సిద్ధపడతాం, తిడతాం, క్షణికోద్రేకంలో తిట్టి చెండనాడుకుంటున్నాం మనం. ఎంత దురదృష్టవంతులు మనం. కృతజ్ఞో మేదినీపతి, విష్ణువునకు కృతజ్ఞుడని పేరు. జీవితంలో మంచినీళ్ళు ఇస్తే యావజ్జీవితం గుర్తుపెట్టుకుంటాడు. ఎప్పుడూ గుహుడు పడవ ఎక్కించుకుని గంగానదిని దాటిస్తే, నా తమ్ముడు భరతుడితో సమానుడివి నువ్వు, నా పట్టాభిషేకానికి రా అని పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకున్నట్టు ఆయన. అందుకని రాముడిని రోజు మనం దేవుడని తలుచుకుంటున్నాం. కాబట్టి మీరు మంచినీళ్ళు ఇస్తే కృతజ్ఞత
చూపించండి, అన్నం పెడితే కృతజ్ఞత చూపించండి, అలాగే యథాశక్తిగా దానం చేయండి, ఎంతో కొంత అనమాట. ఆ దానం మీరు ఎంత చేశారన్నది అక్కర్లా, పిచ్చి పిచ్చి పదార్థాలు చేయకూడదు. ముష్టాడు కూడా అలా చేస్తే పావులాలు 10 రూపాయలు ఇస్తే పాపమే కదా. మరి మీకు ఎన్నోసార్లు వినిపించిన ఒక ఇష్టమైన పాట ఉన్నది, నాకు ఇష్టమైన పాట. అది సతీ సుమతి అనే సినిమాలో రాసినటువంటి పాట. దాన్ని నిజంగా సుశీలమ్మ అద్భుతంగా పాడేసింది. ఆవిడికి రావాల్సినంత అవార్డులు రాలేదు. భారతరత్న ఆవిడికి ఇవ్వాలి, ఘంటసాల వంటి వారి మహానుభావులకు ఇవ్వాలి. హిందీ వాళ్ళు అంటే హిందీ వాళ్ళకి ఇస్తున్నారు కానీ తెలుగు వాళ్ళని పట్టించుకోవట్లేదు. కానీ సుశీల లాంటి కంఠం ఎవరికి వస్తుందండి? లీలా, సుశీల ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పాడేశారు ఆ రోజులు. అద్భుతమైన పాటలు అన్నమాట. దానం ధర్మమే వేదాల నీతి సారం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరిల్చే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. నిరతాన్నదానమే నీ పెన్నిధానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. నెరదాత పేరే నిలిచేది ధరణి, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. ఇంత అందమైన పాటలు ఎవరు రాయగలరా అనిపిస్తుంది అనమాట. అందులో నిత్యం జపం చేసుకునేటటువంటి జడలు ధరించిన సన్యాసుల కంటే, మునీశ్వరుల కంటే, దండాలు ధరించిన దండధారుల కంటే, సంసారంలో ఉంటూ ఎంతో కొంత ఇతరులకు దానం చేసేవాడు గొప్పవాడు. నిజం చెప్పాలంటే ఇవాళ ఈ సన్యాసులు, ఈ దండధారులు, ఈ జడధారులు వీళ్ళంతా బతుకుతున్నారంటే సంసారంలో ధర్మబద్ధంగా సంపాదించి ఇతరులకు అన్నం పెట్టే పుణ్యాత్ములైన దాతల వల్ల. వీళ్ళు లేకపోతే ఎక్కడ ఉంటారండి? అందుకే అల్లసాని పెద్దన గారు మనుచరిత్రలో అద్భుతంగా చెప్పారు. కెలకొలనున్న తంగిటి జున్ను గృహమేది, యజమానుడు అంకస్థితార్థపేటి, పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు, దొడ్డిబెట్టిన వేల్పు గిడ్డికాపు, కడలేని అమృతంపు నడవాది సంసారి, సవిధ మేరునగంబు భవన భర్త, మరుదేశ పథ మధ్యమ ప్రప కులపతి, ఆకటి కొదవు సస్యము కుటుంబి, బధిర పంగ్వంధ భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతి తిక్షపణకావధూత, కాపాలికాద్యనాథులకు గాన భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియే అన్నాడు ఆయన. ఈ ప్రపంచంలో గృహస్థాశ్రమమున కంటే గొప్ప ఆశ్రమం మరొకటి లేదు. బ్రహ్మచర్యాశ్రమం, వానప్రస్థాశ్రమం, ఇటువంటి ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. ఈ ఆశ్రమాలన్నిటికంటే గృహస్థాశ్రమమే గొప్పది. కారణం ఏమిటి? ఇదిగో ఇందులో చెప్పాడు వరసగా అన్నమాట. ఓ చక్కని తేనెపట్టు ఉందిట, పక్కనే ఉన్న తేనెపొట్లు అంటువాడు వీడు. మళ్ళీ తేనెటీగలన్నీ పక్కకి తీసేసి పిండి పక్కన పెట్టినటువంటి తేనెపట్టు అంటువాడు. తేనెటీగలు ఉంటే కొడతాయి. మళ్ళీ గృహస్థాశ్రమంలో ఉన్నాడు చక్కగా తేనెటీగల్ని తొలగించి పీకి పట్టుకొచ్చి నోట్లో పిండుకు తాగరా అని పెట్టబడినటువంటి తంగిటి దున్ను అంటే తేనెపట్టు అని అర్థం. చాలామందికి తెలియక ఇదేదో దున్ను అనుకుంటున్నారు. ఈగలు మొదలైనవి లేకుండా తేనెపట్టు ఉంటుంది చూసారా? ఆ తేనెపట్టును ఏం చేస్తారు? ముందు ఈగలను తొలగించేస్తారు, అది పీకి పట్టుకొస్తారు. దాన్ని ఏం చేస్తారు? గట్టిగా పిండితే గిన్నెలోకి తేనె వస్తుంది. అలా పిండుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి తేనెపట్టట యజమాని అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. అంకస్థితార్థపేటి, తొడ మీద పెట్టుకున్న క్యాష్ బాక్స్, పూర్వం గళ్ళా పెట్టనుండేది, ఇప్పుడు పరుసులు అనమాట.
బాగా డబ్బులు నిండా ఉన్న డాలర్లో ఇంకోటో ఏవో అన్నీ పెట్టుకున్నటువంటి క్యాష్ బాక్స్ తొడ మీద ఉందనుకోండి, మళ్ళీ దిక్కుమాలన ఈ క్రెడిట్ కార్డు అంటే అక్కడికెక్కడికోటి గేకాలి, పిన్ను నెంబర్ కొట్టాలి, ఇవన్నీ కష్టాలు. అందులో డబ్బు ఉందో లేదో ఆన్లైన్లో తెలియదు. అదే పూర్తిగా క్యాష్ పెట్టుకున్నటువంటి డబ్బా తొడ మీద ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ మూత తీసి అలా ఇచ్చుకోవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు. తొడ మీద పెట్టుకున్న డబ్బు పెట్టి అట ఎవరు? గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. పండిన పెరటి కల్పకము, మీ దొడ్లో ఒక కల్పవృక్షం ఉంది, ఆ కల్పవృక్షానికి పళ్ళు కాసాయి, పండిన పళ్ళవి. ఆ పండిన కల్పవృక్షం లాంటి వాడట ఎవరు? ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. కల్పవృక్షం పండు దగ్గరికి వెళ్ళి ఆ పండు కోసుకుని నోట్లో వేసుకుని మీరు ఏదడిగితే వస్తువు ఇస్తుంది. కల్పవృక్షం పళ్ళు చాలా గొప్పవి. ఒక్క పండు దొరికిందా ఇక జీవితం పండినట్టే. అలాంటి పండిన పెరట్లో ఉన్న కల్పవృక్షం వంటి వాడట ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. దొడ్డిబెట్టిన వేల్పు గిడ్డి కాపు. వేల్పు గిడ్డి అంటే కామధేనువు, దేవతల ఆవు. మన దొడ్లో ఒక కామధేనువు ఉందనుకోండి, ఆ కామధేనువు నీకు ఇచ్చి దీన్ని రక్షించుకున్నాడు ఒకడు. ఆ కామధేనువుని రక్షించుకునే వ్యక్తివి నువ్వే. కామధేనువు దొడ్లో ఉందంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళి, ఓ కామధేనువా నాకు ఇప్పుడు నెయ్యి కావాలి, నాకు ఇప్పుడు పోయిన కండువా కావాలి, నాకు ఇప్పుడు టిక్కెట్ కావాలి, నాకు బకెట్ కావాలి అని నువ్వు ఏదడిగితే ఇది ఇచ్చేస్తుంది. అంటే కామధేనువులు అంటేవాడు అనమాట గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. అమృతంతో నిండిన దిగుడు బావి వంటి వాడట గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. బావుల్లో కూడా మెట్లున్న బావులు ఉంటాయి, దాన్ని ఏమంటారు? దిగుడు బావి అంటారు. దిగుడు బావి లోపలికి దిగి నీళ్లు తెచ్చుకునే వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు కొన్ని చోట్ల. అందులో నీరు బదులు అమృతం ఉంది. ఆ అమృతం ఎండడం లేదు, ఎప్పటికీ ఎండని నిండుగా ఉన్న మెట్లు కలిగిన అమృతపుతో నిండినటువంటి బావి వంటి వాడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. అమృతం తాగితే ఇక వాడికి పునర్జన్మ ఉంటుందా, చావు ఉంటుందా, ముసలితనం ఉంటుందా? గృహస్థాశ్రమం అటువంటిదట. అమృతపు బావి, అది కూడా దిగుడు బావి, ఎండనటువంటి బావి. సవిధ మేరునగంబు భవన భర్త. ఈ ఇంటికి యజమాని ఉన్నాడే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు, వాడు బాగా బంగారంతో, నిజమైన బంగారపు గనులతో నిండిన మేరు పర్వతం లాంటి వాడు. మేరు పర్వతానికి బంగారు కొండని పేరు. పూర్తిగా బంగారంతో నిండినటువంటి బంగారు కొండట వీడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. మరుదేశ పథ మధ్యమ ప్రప. ఓ చోట ఎడారి ఉంది, అక్కడెక్కడ ఒక్క చుక్క నీరు పుట్టదు, పూర్తిగా అది ఎండిపోయిన నేల, మంచినీళ్లు పుట్టవు అక్కడ. అటువంటి చోట ఏర్పాటు చేయబడిన చలివేంద్రం అట. చలివేంద్రాలు ఎక్కడ పెట్టాలి? ఎడారుల్లోనే పెట్టాలి. ఎక్కడ మంచినీళ్ళు దొరకని చోట పెట్టాలి. మంచినీళ్లు దొరకనటువంటి ప్రదేశములో దొరికే ఒక చలివేంద్రం లేదా ఓ చక్కని తవ్వబడినటువంటి బావి లాంటి వాడు. ఇంకా చెప్పాలంటే ఒయాసిస్ అనమాట. ఎడారిలో ఒయాసిస్ లాంటి వాడు అని చెప్తే ఇంకా తేలిగ్గా ఉంటుంది. ప్రప అంటే చలివేంద్రం, అవి మనం పట్టుకెళ్ళి పెట్టాలి. దానికంటే కూడా మంచి మాట ఏంటంటే అసలు తనంత తాను ఊరే నీటి ఓట్ల అంటేవాడు వాడు. ఆకటి కొదవు సస్యము కుటుంబి. ఆకలికి సమయానికి దొరికే పంట లాంటి వాడు. పంట అంటే వాడి ఇంటికి తెచ్చుకోవాలి. ఇక్కడ సస్యము అంటే ఏమని చెప్పుకోవాలన్నమాట? వండి రెడీగా పెట్టిన ఆహార పదార్థం అన్నమాట. ఎవరైనా ఆకలితో వస్తే, ఆకలిగా ఉన్నారా రండి కూర్చోండి తక్షణం పెడతాను అని ఆలస్యం లేకుండా విస్తరాకు వేసి రకరకాల పదార్థాలు వేసి అంత అన్నం పెడితే అవతలవాడికి అంత ఆనందం కలుగుతుంది. అలా అన్నం పెట్టేటటువంటి గొప్ప పంట భూమి వంటి వాడు ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు. చెవిటివాళ్ళు, పొంగు అంటే కుంటివాళ్ళు, అంధుడు, గుడ్డివాడు, ఇంకా జటిలులు, జడలు ధరించేవాళ్ళు, పరివ్రాజకులు, అతిథులు, క్షపణకులు, అవధూతలు, కాపాలికులు, దిక్కులేని వాళ్ళు, ఇటువంటి వారందరినీ రక్షించేవాడు ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాడే. అందువల్ల ఈ ప్రపంచంలో ఆశ్రమం అంటే గృహస్థాశ్రమమే. దాని ముందు ఏ ఆశ్రమమైనా బలాదూరే అన్నారు. వీడున్నాడు కాబట్టి ఆశ్రమాలు ఉన్నాయండి. ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఎంత గొప్పవాడికైనా అన్నం పెట్టేది ఈ గృహస్థాశ్రమంలో ఉన్న తల్లులే. వీడు లేకపోతే ఎవడు పెడతాడు? పొయ్యిలో పిల్లి లేవదు తల్లి లేకపోతే. పొయ్యిలో పిల్లి లేవడం ఏంటంటే నాకు అనుమానం వచ్చింది. పూర్వం పొయ్యిలో పిల్లులు పడుకునేవి. ఆ పిల్లులు వేసిందంటే అర్థం అందులో పొయ్యిలో నిప్పెట్టి వెలిగించారని అర్థం అనమాట. ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చాక పిల్లులు లేవు, కానీ పూర్వం పొయ్యిలో పిల్లులు పడుకునేవి. ఇప్పుడు ఎవడికి పడితే వాడే పెద్ద పిల్లు అయిపోయి ఇంట్లోనే పీకి పట్టుకుపోతున్నారు. కాబట్టి ఎప్పటికైనా ఈ గృహస్థాశ్రమం గొప్పది. అందుకని జపమాచరించే జడధారి కన్నా, ఈ సన్యాసుల కన్నా, మునుల కన్నా దానాలు చేసే సంసారంలో ఉన్నవాడే గొప్పవాడు.
ఎప్పుడైనా మనం చేసే అన్నదానమే మనకి పెన్నిధానం, పెద్ద నిధానం, నిధి అవుతుంది. ఎంత గొప్ప మహారాజైనా ఈ భూమి విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఒక్క రూపాయి తనతో పట్టుకెళ్ళలేడు. పట్టుకెడుతున్నాడు ఎవడన్నా ఆలోచించండి. నీ కొంప వస్తుందా, నీ కూడా నువ్వు తిన్న బజ్జీ వచ్చిందా, నీ శరీరం వస్తుందా, నీ లాల్చీ వస్తుందా, రేపు బాల్చీ తనినప్పుడు బాల్చీ తన్నాక నీ లాల్చీ ఏమిటి, నీ శరీరమే రాదు. నీ కర్మములే నీ వెంట వస్తాయి. కర్మానుగోగచ్చతి జీవ ఏక. అది మర్చిపోయి మనం ఏదో గొప్పవాళ్ళం అనుకుని అందరినీ చెండను అడుగుంటే రేపొద్దున నీ ఒంటి మీద బట్ట కప్పేవాడు ఉండడం. అది తెలుసుకోవాలి. అందుకనే నీ దానమే నీ పేరు నిలబెడుతుంది అని లోకానికి చెప్పడానికి కృష్ణ పరమాత్మ యజ్ఞ సమయంలో భూరి దక్షిణలు ఇచ్చాడు. భూరి అనే శబ్దములకు ఎక్కువ అని ఒక అర్థం, బంగారం అని కూడా అర్థం ఉండవు. భూరి అదే తెలుగులో అయింది, భూరులు కూడా దక్షిణ ఇచ్చాడు ఆయన. సంస్కృతంలో భూరి శబ్దమే తెలుగులో భూరి అయింది ప్రకృతి వికృతుల్లో. ఒకసారి వీలుంటే డిక్షనరీ చూడండి, సర్వశబ్దార్థ నిఘంటువు. ఈ విధంగా మహానుభావుడు ఎంతోమందికి అన్నదానము దక్షిణలు చేశాడు. బ్రాహ్మణోత్తములకి, వేదాలు చదువుకున్న వారికి అందరికీ కూడా ఆయన దాన ధర్మాలు చేశాడు. చేసిన తర్వాత ఏం చేశాడు, ఇప్పుడు మనం గోవర్ధన పర్వతాన్ని చుట్టూ ప్రదక్షిణ చేద్దామన్నాడు. ప్రదక్షిణ చేయాలంటే కుర్రవాళ్ళు పరిగెడతారు, నందుడు కూడా నడవగలడు. కానీ ఇందులో కొందరు ఆడవాళ్ళు ఉన్నారు పాపం, కాళ్ళు ఇలా ఇలా పెట్టుకుని కష్టం మీద కదులుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి, వృద్ధులకి, స్త్రీలకి, పసివాళ్ళకి బండ్లు కట్టించాడండి. ఎడ్ల బండ్లు ఎక్కి ప్రదక్షిణ చేయండి అన్నాడు. కాబట్టి పంచక్రోశ యాత్రలో ప్రదక్షిణ చేయలేని వాళ్ళు, కాలినడకన వెళ్ళలేని వాళ్ళు ఆటోలు ఎక్కి వెళ్ళొచ్చు, రిక్షాలు ఎక్కి వెళ్ళొచ్చు. కృష్ణుడు చెప్పిన సత్యం. గోవర్ధనం చుట్టూ ఏం చేశాడనమాట, గుర్రముల పరువు మెచ్చని నర్రల గట్టిన రథంబు నంద ప్రముఖులు కుర్రల గమితో తోలిరి అన్నారు. మంచి ఎడ్లు ఉన్నాయి అక్కడ. ఆ ఎడ్లు ఎటువంటి గొప్ప గొప్ప ఎద్దులు, గుర్రములను కూడా మెచ్చవు, అంత బాగా పరిగెడతాయి. నిజానికి గుర్రంతో ఎవరు పరిగెడతారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎడ్లు గుర్రములను కూడా తులసిరాజని వేగంగా పరిగెడతాయట. అటువంటి బలమైన చురుకుగా వెళ్ళే కోడె దూడల్ని బళ్ళకి కట్టి దాంట్లో నంద ప్రముఖులు కుర్రల్ని కూర్చోబెట్టి, ముసలివాళ్ళని కూర్చోబెట్టి, యశోద వంటి వాళ్ళని కూర్చోబెట్టి మీరంతా ఈ బండ్లు తోలుకుంటూ ప్రదక్షిణ చెయ్యండి అనగా వారంతా ఎడ్ల బళ్ళ మీద గోవర్ధనం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఒకసారి కాదు, ముమ్మారు. ఇంకా కృష్ణుడి బ్యాచ్ అంతా ఉంటుందండి, కొంచెం చురుకైన బ్యాచ్ అలాగా. అందుకని వాళ్ళంతా నడుము పీకుతున్నా సరే పట్టించుకోకుండా, కాళ్ళు నెప్పెడుతున్నా సరే మొండిగా వచ్చేసారట. కృష్ణుడితో పాటు ముసలాళ్ళు వచ్చారటండి. వాళ్ళకి కాళ్ళు నెప్పెడుతున్నాయి నిజానికి, కొంచెం వెనక ముందు వచ్చేసారు పాపం. ఏమైనా సరే నడుస్తామన్నారు. మేము ఆటో ఎక్కమన్నారు, అంతే శపథం చేశారు. ఇంకా లాభం లేదండి, ఆటో ఎక్కేస్తామండి అనకుండా పై కొంతమంది వాళ్ళ ఆవిడ మీద పెడతారనమాట. మా ఆవిడ నడవలేకపోతుందండి. ఆవిడ కాదు, ఈ నడవలేక నాటకం ఆవిడ మీద గంటుతాడు. ఆవిడ నడవలేకపోతే నువ్వు నడవలేవేటా మాత్రం, ఎంతసేపు పక్క ఆవిడ మీద తొలిగిపోతే. మొత్తం మీద ఏదేమైతేనే నడవగలిగిన వాళ్లే కాకుండా నడవలేని వాళ్ళు కూడా కృష్ణుడితో పాటు పరిగెత్తారు. 3 సార్లు గోవర్ధన చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఒకసారి చేయటమే గొప్ప, కానీ ఆ రోజుల్లో 3 సార్లు చేశారు. అలా చేసి తదనంతరం అందరూ హాయిగా ఇళ్ళకి వెళ్ళారు. అందరూ కృష్ణుడిని తెగ పొగిడారట. కృష్ణ, నీ వల్ల కదా గోవర్ధన పర్వతం యొక్క విశ్వరూపం చూశాం. ఆహా, ఏమి పిండి వంటలు, ఏమి ప్రదక్షిణం, ఏమి యజ్ఞం అని ప్రశంసించారు. నందుడు కూడా మా అబ్బాయి ఇంత గొప్పవాడా, ఇంతకాలం పూర్తిగా తెలియలేదు అని ఆనందించాడు. వీళ్ళంతా ఆనందించిన సమయంలో ఇంద్రుడు గారు ఓ బంగారు పాత్ర చేత్తో పుచ్చుకుని భార్యతో పాటు ఈ పూట వంట చేయొద్దు ఇంట్లో అన్నాడు. ఏమండి అంది ఆవిడ. భూలోకంలో నందుడు మొదలైన వాళ్ళు ఇంద్రయాగం చేస్తారు, ఇవాళ ముహూర్తం కూడా పెట్టుకున్నారు. యజ్ఞంలో పెట్టే పదార్థాలు తినాలి కదా, మళ్ళీ ఇక్కడ వంటెందుకు దండగా, అందువల్ల ఈ పూట నో స్టవ్ అన్నాడు. అంటే శచీదేవి అంది, ఎందుకైనా మంచిది కాస్త ఎసరైనా అంది ఆవిడ. మనతో పాటు తెచ్చుకుని కుక్కర పెట్టనా అంది. వద్దు అభ్యర్థి గోపాలకుల పిండి వంటలు చాలా బాగుంటాయి అన్నట్టు ఆయన. ఆవిడ చెప్పిన మాట వినిపించుకోకుండా అమృత భాండం పక్కన పెట్టి ఆయనతో పాటు దేవతలంతా వచ్చి కూర్చున్నారు. ఎక్కడైనా యజ్ఞకొండంలో ఓం ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఏదన్నమమ, అగ్న ఏ స్వాహ, అగ్న ఏదన్నమమ అంటారేమో అని వాళ్ళంతా కాసు కూర్చున్నారట పళ్ళాలు ఉచ్చుకుని. ఇక్కడ కృష్ణుడు వ్యవహారం మార్చేశాడుగా. ఇంద్రుడు లేడు, అగ్ని లేడు, దిక్పాలకులు ఆగిపోయారు. దాని బదులు గోవర్ధన పర్వతం, త్రిమూర్తులు, ఈ మంత్రాలే వినపడుతున్నాయి. అప్పుడు శచీదేవి, ఎందుకు ఈ వ్యవహారం నాకు అనుమానంగా ఉందండి, కొంచెం ఎందుకైనా మీరు అంటే సార్ వెళ్ళి లోపల మళ్ళీ వేసేస్తాను, ఇప్పటికే పద్మాకర్ గారు ప్రణవపీఠం తరపున ఏర్పాటు చేస్తున్న భోజనాల దగ్గర మన పేర్లు రాయించేనా స్లిప్ అంది. స్లిప్లో రాయించనంటే అబ్బెబ్బే స్లిప్ ఏమిటి, పొరపాటున మన పేరు స్లిప్ చేసినట్టున్నారు వాళ్ళు, కాసేపు అయినా చివరిలో అయినా పిలుస్తారని ఇంకా కూర్చుకున్నాడు ఆయన.
యజ్ఞం పూర్ణాహుతి అయిపోయింది. ఇప్పుడు అర్థమైపోయింది ఇంద్రుడికి, ఓహో ఈ యాగం నాకు వ్యతిరేకంగా చేయబడింది అని అర్థమైంది. ఇంద్రుని కోసం కాదు, పర్వతేంద్రుని కోసం చేయబడిన యజ్ఞం ఇది, నగేంద్రుని కోసం చేయబడిన యజ్ఞం ఇది అని అర్థమైపోయింది. అప్పుడు శచీదేవి నేను చెప్పానా అన్నట్టుగా సైగ చేసింది. అయ్యిందా అందిట. అసలే తిండి లేక మలమల మాడిపోతున్నాడు ఆయన, యజ్ఞం జరగలేదని మండిపోతున్నాడు. ఆ సమయంలో భార్య కూడా నవ్వింది, తెప్పింది. ఇక్కడ వస్తుందంటే మంట. అత్తగారు తిట్టినందుకు కాదట, తోడుకోడలు నవ్వినందుకుట. అత్తగారు ఇద్దరు కోడలు ఉంటే ఒక కోడల్ని తిట్టింది. సరే పాపం కోడలకు అలవాటు అయిపోయింది దిక్కుమాల అత్త తిట్లు. కానీ ఈలోపు పక్కన తోడుకోడలు భలే తిట్టిందే అత్త అందిట. అక్కడ మండిపోయింది, దాంతేవుడికి మండిపోయి అత్తవా పెంట మీద చెత్తవా నీ నెత్తి మీద మొత్తన అంటూ మీదకి వచ్చింది. అందులో ఎప్పుడైనా కొంచెం కోపం అప్పుడు వస్తుందన్నమాట. ఈ కోపం పెరిగిపోయింది ఆయనకి. వెంటనే ఏం చేశాడు, మేఘములున్న చోటకు వచ్చాడు. అక్కడ మేఘములు ఉన్నాయి. ఆ మేఘముల పేర్లు పుష్కలావర్తము, సంవర్తకము మొదలైన మేఘములు. ఇవి ప్రళయకాలంలో విడిచిపెడతాడు ఆయన. ఆ మేఘములు భయంకర మేఘములు, ఎన్ని రోజులైనా వర్షం కురిపిస్తూనే ఉంటాయి. ఇక ఆ వర్షం నుంచి బయటపడటం చాలా కష్టం. అటువంటి మేఘములను సాధారణంగా వదిలాడా ఇక జలప్రళయం వచ్చినట్లు లెక్కనమాట. ఎప్పుడో తెక్కొచ్చినప్పుడు ఆ పని చేస్తూ ఉంటాడు అరుదుగా. అటువంటి మేఘముల దగ్గరకు వచ్చాడు. మంత్రముతో ఆ మేఘములకు సంఖ్యలు వేస్తాట ఆయన. చూడండి, కాళ్ళకి చేతులకి ఇనప సంఖ్యలు ఎలా వేస్తారో పోలీసులు, అలాగే మంత్రపూర్వకమైన శృంఖలలు వేస్తాడు. ఆ మంత్రం తీసేస్తే ఆ సంఖ్యలు విడిపోతాయి. అప్పుడు ఆ మేఘములు ఆయన చెప్పిన మాట విని బయటికి రాగలుగుతాయట. అటువంటి సంఖ్యలు ఉన్న చోటుకు వచ్చి, చూచారా పుష్కలావర్త సంవర్తకాది మేఘములారా, ఓ దేవతలారా మీరు వినండి నా మాట. ఈ మధ్యకాలంలో ఈ గోపాలకులకి అహంకారం పెరిగిపోయింది. దానికి గల కారణం పెరుగు నెయ్యి ఎక్కువ తాగడమే. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువిన ఆభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదళన క్రీడా సమారంభ దుర్భరతం భోళిదరు పురందరు నన్ను పాటించి వీటింపక ఆ గిరికిల్ పూజలు చేసిచే పోయిరిదిపో కృష్ణుండు ప్రేరేపగన్ ఉద్యత్ సంపద నమ్మి నందతనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీ మర్త్యుల్ వడిన్ మీరు మీ విద్యుద్వల్లుల గప్పి గర్జనములను వేధిల్చి గోవత్సముల్ సద్యో మృత్యువు పొందరాల్గురియుడి శౌర్యం భవార్యంబుగన్ మీ వెంట వత్తునేనై రావతన ఆగంబు నెక్కి రయమొప్పంగా. పెరుగులు నేతులు తాగి కొవ్వెక్కి ఈ ఆభీరులు, ఈ గోపాలకులు మదాభీరులయ్యారు. మదం చేత అభీరులయ్యారు. మదం ఎక్కువైతే ధైర్యం వస్తుందిటండి, పిరిగితనం పోతుందట. కొవ్వు ఎక్కువైతే ఏమవుతుందన్నమాట, బాగా తాగిన వాడికి ఏమవుతుంది, తాగుడు వల్ల మదం వస్తుంది. ఆ మదం వల్ల వాడికి భయం ఉండదన్నమాట. కొడితే కొట్టుకో, చంపితే చంపుకో, ఏం చేస్తావు అంటాడు. అప్పుడు మైకు ఉంది కదా లోపల, దీనివల్ల వాడికి నష్టం అని తెలుసు. అయినా సరే మదం వల్ల భయం ఉండదు ఆ సమయంలో. అప్పుడు వాడు ఎలా మాట్లాడతాడండి బాబోయ్. అందుకే తాగుబోతాడుతో మూర్ఖుడితో మాట్లాడకూడదు. మూర్ఖుడు కూడా అంతే, పోతే పోతాం, డబ్బు పోతే పోతుంది అంటాడు. అది చాలా డేంజర్. అటువంటిప్పుడు వాడితో వాదించడం కంటే నోరు మూసుకోవడం మంచిది. ఆ తాగుడు మేకల్లో ఏమవుతాడో తెలియదు కదా. అలాంటి వాళ్ళు అయిపోయారు ఇప్పుడు వీళ్ళు. మదము చేత అభీరులు అయిపోయారు వీళ్ళు. ఆభీరులు, ఆభీరులు అంటే గోపాలకులు, అభీరులు అంటే భీరత్వం లేనివాళ్ళు, పిరిగితనం లేనివాళ్ళు అన్నమాట. పోని అహంకారం పెరిగితే పెరగవచ్చుగాక, నా యజ్ఞం మానివేస్తే మానివేయవచ్చునుగాక. కానీ ఇప్పుడు వాడు చేసిన పనేమిటి, పూర్వం పర్వతాలకు రెక్కలుండేవి. ఆ పర్వతాల రెక్కలన్నీ పట్టపట్ట నరికేసిన భయంకరమైన వజ్రాయుధం ధరించిన వాడిని నేను. నా వజ్రాయుధంతో పర్వతముల యొక్క రెక్కలు నరికాను. నా వజ్రాయుధపు దెబ్బకు రెక్కలు తెగి నేల మీద ఇరుక్కుపోయి ఉన్న కొండలకు పూజ చేస్తారా? నా చేతిలో చావు దెబ్బతిన్నా ఈ గోవర్ధన పర్వతానికి పూజ చేస్తారా? నన్ను పూజించకపోయినా ఈ దిక్కుమాల కొండకు పూజ చేయడం ఏమిటి అన్నాడు ఆయన. అది ఇంకా కోపం కలిగించిందనమాట. గిరిసంఘాత కఠోరపత్ర దళన క్రీడా సమారంభ దుర్భర దంభోళిధరుణ్ణి నేను. అటువంటి పురంధరుణ్ణి నన్ను ఏమాత్రం లెక్క చేయక ఈ కృష్ణుడు ప్రేరేపించగా ఈ కొండకి గోవర్ధన పర్వతానికి పూజ చేశారు, యజ్ఞం చేశారు, నైవేద్యాలు పెట్టారు. పైగా గోవర్ధన పర్వతానికి మాత్రం సిగ్గు లేకపోతే విశ్వరూపం చూపించి నైవేద్యం తినిపోతుందా?
అదెంత దాని బతికెంత, అసలు ఆ కొండను ముందు పిండి చెయ్యాలి. కానీ ఇప్పుడు నాకున్న కోపం కొండ మీద కాదు, ఈ గోపాలకుని మీద. ఈ గోపాలకుడి యొక్క ప్రేరేపణ వల్ల నందాదులు అహంకరించారు. వీళ్ళు బాగా సంపదలు పెరిగిపోవడం వల్ల అహంకారాన్ని పెంచుకున్నారు. డబ్బు పెరిగిపోయింది, ధనం పెరిగింది, బంగారం పెరిగింది, పాలు పెరుగు పెరిగాయి, గోసంపద పెరిగింది. అందుకే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు వీరు. నా యాగం విసర్జనీయం అన్నారు, విడిచిపెట్ట తగినది అన్నారు. కాబట్టి ఇక వీళ్ళని క్షమించకూడదు. మీరు వెంటనే వెళ్ళండి, మొత్తం బృందావనం అంతా మేఘాలతో ఆవరించండి, ఉరుములు ఉరమండి, మెరుపు తీగలు మెరిసిపోయేలా చెయ్యండి, పెద్ద పెద్ద పిడుగులు కురిపించండి, బండరాళ్ల వర్షం కురిపించండి, వడగళ్ల వాన కురిపించండి. కురిపించి తక్షణం గోవులు దూడలు ఈ గోపాలకులు చచ్చిపోవాలి. ఆలస్యం లేకుండా తక్షణం చచ్చిపోవాలి, సజ్జో మృత్యువు పొందాలి, ఆన్ ది స్పాట్ చచ్చిపోవాలి. వీళ్ళంతా మీ పరాక్రమం చూపించండి. మీ వెంట నేను ఐరావతమనే ఏనుగు మీద ఎక్కి వస్తాను. ఎవరైనా మీకు అడ్డం వస్తే వజ్రాయుధంతో వాడి బుర్ర పగలగొడతాను, నేనుంటాను మీకు అండగా, నడవండి అన్నాడు ఆయన. కొన్ని చోట్ల పద్యాలు రాయడం ఇష్టం ఉండదు పోతన గారికి. ఇంద్రుడి కోపం బీభత్స కాండంతా చూపించాలి. ఈ బీభత్సం వర్ణించాలంటే పద్యం సరిపోదు కాబట్టే అద్భుతమైన గద్యం రాసేసాడండి అక్కడ ఆయన. ఇట్లు జంభవైరి సమరంభంబున దంభోడి జడిపించి బెంకంబున శంకింపక కింకతోడ సంఖ్యలు ఉడిపించిన మహానిల ప్రేరితంబులయి నందుని మంద మీద అమోఘంబులైన మేఘంబులు మహోఘంబులై ప్రచండగతించెండ మరీచి మండలంబు గప్పిదివి నిండి దిశలావరించి రోధోంతరాళంబు నిరంతర నీరంతర నిబిడాంధకార భంజనంబుగా బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండ భాండంబు చల్లుల చల్లించి తొరగు బహి సముద్ర సలిల ధారల నిర్జరంబుల వడువున ఎడతెగక తోరంబులైన నేరధారల కురియుచూ శిరల వర్షించుచూ పిడుగులు రువ్వుచూ విల్లయకాల విద్యుల్లత విలోకనంబున రెమ్మలుగొని సొమ్మలు పోవుచున్న లేగలను లేగల మూతులకు నడ్డంబులిడి ప్రళయకాల భైరవ భేరీ భాంకార హుంకారాది శబ్దంబుల చెవులు డిందువడి ప్రభూత సంఘాత కాల కరాళ ఘాత శబ్దంబుల చెవులు డిందువడి గోపకులు కఠిన కుచ కలశ వలయంబుల పసిపాపల నష్టంబైన ఘోషంబు చూచి రక్షరక్షేతి శబ్దంబుల పుండరీకాక్షుంజేరి ఇట్ల నిడుతించిరి. ఈ విధంగా ఇంద్రుడు ఒక్కసారి విజృంభించి లేచి నిలబడ్డాడు. చేతిలో ఉన్న వజ్రాయుధం ఇలా జడిపించాడనమాట, కొరడా జడిపించినట్టుగా, కత్తి జడిపించినట్టుగా. ఏమాత్రం లెక్క చెయ్యలేదు. అమాంతంగా వచ్చాడు. తన మహామహిమతో అప్పటి వరకు పుష్కలావర్త సంవర్తక మేఘములకు కట్టబడి ఉన్న సంకెళ్ళు విప్పేశాట. ఆ సంకెళ్ళు విప్పి పొండనగానే పెద్ద గాలిని వెంట పెట్టుకుని, ప్రచండ మారుతాన్ని వెంట పెట్టుకుని, పెద్ద తుఫాను గాలిని వెంట పెట్టుకుని ఈ మేఘములు మొత్తం నందుని యొక్క మంద మీదకి జరిపోయాయి. ఎక్కడ నందుని గ్రామం ఉందో ఆ ప్రాంతం అంతా బృందావనం అంతా ఆక్రమించేట. అది తప్ప మళ్ళీ బయట ఎక్కడా లేదు ఆ మేఘం. ఆ కాస్త ప్రాంతంలోనే ఆవరించి ఇంకా చూడండి వర్షం కురిపించడం మొదలుపెట్టాయి. ఫెటిల్ ఫెటిల్ అనే శబ్దంతో ఉరుములు ఉరుముతున్నాయి, మెరుపులు మెరిసిపోతున్నాయి, పైనుంచి పెద్ద పెద్ద పిడుగులు పడిపోతున్నాయి, వడగళ్ల వాన కురుస్తూ ఉన్నది. ఏనుగులు తొండములతో దబ 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 నీళ్లు కురిపిస్తున్నాయా ఆకాశం నుంచి అన్నట్టుగా ఉంది ఆ వర్షం. కుండపోతగా దెమ్మరిస్తున్నట్టుగా ఉంది వర్షం. ఇంకా ఏమన్నారో తెలుసా, వామనావతారంలో ఉన్నప్పుడు వామనుడు ఒక కాలితోటి ఆకాశాన్ని తన్నేట. అప్పుడు ఆకాశం చిల్లు పడిపోయిందిట. ఆ చిల్లు పడ్డం వల్ల నీరు కింద కారుతున్నట్టుగా ఉందిటండోయ్. అసలు ఏం ఊహండది. బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండ భాండంబు చిల్లుల జల్లించి అన్నాడు ఆయన. ఇది ఒక అద్భుతమైన వర్ణన. అంటే ఒకప్పుడు బలి దగ్గర 3 అడుగులు తీసుకుని ఆయన అణచడానికి ఒక కాలుతో తన్నట్ట. అది పోని పెద్ద గట్టి కాలు కూడా కదట, పాద పల్లవంట. ఆ పాదం చిగురుటాకులో ఉంది. చిగురుటాకులా మెత్తగా ఉన్న కాలితో తన్నితేనే ఆకాశం పగిలిపోయిందంటే ఆయన కొంచెం ముదురు కాలితో తన్నితే ఏమవుతుంది అంటే ఆకాశం అనేది ఒక చిల్లు పడిపోయింది అనమాట దెబ్బకి. ఆ చిల్లులోంచి నీరు కారుతోందిట. అలా నీరు ఏకధాటిగా ఏమాత్రం ఆగకుండా అలా కారిపోతూనే ఉంది. దబ్బ 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 మొత్తేస్తోంది. దానివల్ల ఏమైపోయింది, ఇళ్ళు కూలిపోయాయి, గోశాలలు కుప్పకూలిపోయాయి. ఏది మిర్రో ఏది పల్లమో తెలియటం లేదు, ఏది మెట్టో ఏది గొట్టో తెలియటం లేదనమాట. గొయ్యేదో నుయ్యేదో తెలియటం లేదు, అన్నీ ఒకటైపోయాయి. ఏ కారణవంబు రూపు సోప అన్నాడు అంటే ఒక మహాసముద్రం అయిపోయింది. ఇళ్ళు కూలిపోతున్నాయి,
మొత్తం తాటాకు బాగలు వెళ్ళిపోతున్నాయి, షెడ్డులు వెళ్ళిపోతున్నాయి, పెద్ద పెద్ద పాములు కూడా మీదలోంచి వెళ్ళిపోతున్నాయి, చెట్లు కొట్టుకుపోతూ ఉన్నాయి. ఆ గందరగోళంలో గోపికలు తమ కుచెముల కింద పాపం పిల్లల్ని ఇలా జాగ్రత్తగా పెట్టుకుని చనుబాలిస్తూ కొంగు కప్పుకొని కాపాడుతున్నారట. పాప పసిపిల్లలు ఈ చెంగులోంచి కూడా నీళ్లు వచ్చి పడిపోతుంటే ఉలిక్కి పడిపోయి వణికిపోతున్నారు. ఆవులు పారిపోయాయి, దూడలు అంబారవాలు చేస్తున్నాయి, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియటం లేదు, ఎవరు ఎవరిని పట్టుకోలేకపోతున్నారు. ఈ గందరగోళంలో, ఈ భయంకరమైన ప్రాంతంలో, ఈ విలయకాల కరాల ఘాత శబ్దాలతో వణికిపోతున్న వాళ్ళంతా వణికిపోయి కృష్ణ కృష్ణ పొండరీకాక్ష రక్షించు రక్షించన్నారు. కష్టకాలంలో పొండరీకాక్షుడి యొక్క స్మరణ తప్ప మనకేదీ దిక్కులేదు, రక్షించేవాడు ఒక్క పరమాత్ముడు మాత్రమే. అందుకని పొండరీకాక్ష రక్షించన్నారు. ఆడ మగ ముసలి ముతక పిల్ల పీచు అంటారు, ఈ పీచు ఏమిటో తెలియదు కానీ మొత్తం మీద అందరూ కూడా ఒకేసారి కృష్ణ 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 అన్నారు. అక్కట వానదోగి వ్రజమాకులమయ్య గదయ్య కృష్ణ నీవెక్కడ నుంటి వింత తడవేల సహిల్చితి నీ పదాబ్జముల్ దిక్కుగనున్న మమ్మిటుల దీనుల కావకయున్కి నీకు. ప్రభు, ఈ వాన వల్ల బృందావనమంతా నశించిపోతున్నది, ఇళ్ళు కూలిపోతున్నాయి, మేమంతా కొట్టుకుపోతున్నాం, ఆకుల పోటు చెందాం మేమంతా కూడా. మమ్మల్ని తక్షణం వచ్చి రక్షించక నువ్వు ఎక్కడున్నావు? నువ్వు కరుణాసముద్రుడివి, నీ పాదములే దిక్కని నమ్ముకున్న మమ్మల్ని దీనుల్ని కావకుండా ఎక్కడున్నావు? గ్రక్కున్న కావకిట్లు నీకు కారుణికోత్తమ నీకు పాడియే అన్నారు. తక్షణం వచ్చి రక్షించకుండా ఉండడం నీకు ధర్మమేనా? ఎందుకు ధర్మం కాదు? నువ్వు కరుణాస్వరూపుడు కనుక. కరుణించే వాళ్ళల్లో కృష్ణుడు అంత గొప్పవాడు లేడన్నారు. అటువంటి కరుణాస్వరూపుడు అయితే నువ్వు ఎందుకు రక్షించడం లేదు? ఇంద్రుడి యాగాన్ని మేము చెయ్యలేదని, నీ ఆజ్ఞ వల్ల ఇంద్రయాగం తప్పిపోయిందని కోపగించి ఇంద్రుడు ఇప్పుడు ఈ వర్షం కురిపిస్తున్నాడు. ఒకప్పుడు వర్షం మాకు హర్షం, ఇప్పుడు హర్షంలా లేదు, మా బతుకంతా నశించిపోతున్నది, ప్రభువు రక్షించు. అందులో ముసలాళ్ళు ఉన్నారు కదా, 125-150 ఏళ్ళు ఉన్నవాళ్ళు అండి. అటువంటి వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈ యురుములు, ఈ మెరుములు, ఈ అశని విఘోషణములు, ఈ జలధారల్ నీయాన తొల్లి ఎరుగము కూయాలెము పంగదయ్య గుణరత్న నిధి. ఈ ఉరుములు, ఈ మెరుపు తీగలు, ఈ పిడుగులు శబ్దాలు, ఈ భయంకరమైన జలధారలు నీ మీద ఒట్టేసి చెబుతున్నాం, ఇంతవరకు మేము ఎప్పుడు చూడలా. మేము 125-150 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నాం. ఇన్ని ఏళ్ల వయస్సులో, ఎంత జీవితంలో, ఎంతకాలపు మా బతుకులో ఒక్కనాడు ఇటువంటి వర్షం చూడలేదు. ఏం చూస్తారండి ఎవరైనా? మీలో దాదాపు 70 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఈ కరోనా చూసారా? చూడలేదు. కాబట్టి ఏమంటారు? మా జీవితంలో చూడలేదండి, దిక్కుమాల లాక్డౌన్ అన్నారు. అలాగే వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు క్రాక్ డౌన్ అయింది, మాకు అన్నీ పగిలిపోతున్నాయి, క్రాక్ అయిపోతున్నాయి. ఈ మెరుపులు, ఈ ఉరుములు, ఈ పిడుగులు, ఈ శబ్దములు, ఈ జలధారలు మేము ఎప్పుడూ చూడలేదు, నీ మీద ఒట్టు, మా మొరవిను. నువ్వు సకల గుణరత్న నిధివి, అనేక గుణరత్నములు ఉన్నటువంటి ఒక మహానిధివి. అందుకే నిన్ను ప్రార్థిస్తున్నాం. కృష్ణ కృష్ణ వాసుదేవ పురుషోత్తమ, నువ్వు రక్షించకపోతే మేమంతా ఇంద్రుడి వల్ల శిక్షింపబడతాం. ఏ జలచరాలకో మమ్మల్ని ఆహారంగా వేయకు, జలచరాలు మమ్మల్ని భక్షిస్తాయి, కాపాడు కాపాడు అంటూ ఉంటే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఎందుకు నవ్వాడో తెలుసా? వీడు కష్టపడుతున్నందుకు కాదు, ఇంద్రుడి అహంకారానికి వాడి అజ్ఞానానికి నవ్వుకున్నాడు. నాయనా ఇంద్ర, నీ యజ్ఞం వద్దన్నానని, నిన్ను మందలించానని నా మీద కక్ష కడతావా? ఇది నీకు ఎంత నష్టం? అయినా అంటే కుప్పకూలి చేస్తావు నువ్వు, నీ పదవి నశిస్తుంది. కానీ దేవతల్ని శిక్షించడం నా వంతు కాదు. అహంకారం అణిగించాలి తప్ప శిక్షించకూడదు. అలాగని నన్ను నమ్ముకున్న వాళ్ళని రక్షించకుండా ఉండకూడదు అనుకున్నాడు. వెంటనే కన్ను మూసి తెరిచేలోపు గోవర్ధన పర్వతం దగ్గరికి వాళ్ళందరినీ తీసుకొచ్చాట. ఆయన సంకల్ప మాత్రం చేత ఈ జలధారల్లో, ఈ వర్షపు ధారలో కొట్టుకుపోతున్న వాళ్ళందరూ గోవర్ధన దగ్గర చేరారు. అలా తీసుకురాగలడు కాబట్టి ఆయన పరమాత్మ అన్నారు. నీళ్లలో కొట్టుకుపోతున్న వాళ్ళు, ఇళ్లలో కొట్టుకుపోతున్న వాళ్ళందరూ కూడా ఒక్క క్షణంలో గోవర్ధనం దగ్గరికి వచ్చారు. రాగానే ఏం చేశాడు? ఇంకా మీకేం బెంగలేదు చూడండి అని చెప్పి ఏం చేశాడు ఆయన? కుడి చేత్తో గోవర్ధన పర్వతాన్ని ఏదో బాలుడు ఓ చిన్న పువ్వు ఎత్తినట్టుగా, పూలగుత్తు ఎత్తినట్టుగా టక్కన కుడి చేత్తో ఎత్తాడు. అందరూ అనుకున్నట్టుగా చిటికిన వేలుతో ఎత్తలేదు ఆయన. చిటికిన వేలుతో ఎత్తేట అని ఒకడో, చిటికిన వేలు గోరుతో ఎత్తేటండో అని ఒకడో,
మళ్ళీ కుడి చేయి కాదండి, ఎడమ చేతి చిటికన వేలు గోలి చివరితో ఎత్తేట్టని ఒకడు చూసొచ్చినట్టు చెప్పడం ఉట్టి అబద్ధం. వలకేల కుడి చేత్తో ఎత్తాడు, ఏకేన దక్షిణ హస్తేన, ఒకే చేత్తో, అది కూడా కుడి చేతితో ఎత్తాడు. చేత్తో ఓ పళ్ళెం ఎత్తినట్టు ఎత్తాడు ఆయన. అంచేత ఆయన తలుచుకుంటే గోరుతో ఎత్తగలడు, తల వెంట్రుకతో ఎత్తగలడు, ఏమీ లేకుండా కూడా గాల్లో ఎత్తగలడు. కానీ కేవలం గౌరవించాలి కనుక కుడి చేత్తో ఎత్తడం చాలా పుణ్యమట. గోవర్ధన పర్వతానికి అదొక గౌరవం. అందుకని కుడి చేత్తో ఎత్తాడు తప్ప ఎడం చేత్తో ఎత్తకూడదు, అది ధర్మం కాదు. అలా కుడి చేత్తో ఎలా ఎత్తాడు? కిరియయి ధర ఎత్తిన హరి కరి సరసిజ ముకుళమెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధనగిరి ఎత్తెన్ చక్క నొక్క కేలన్ లేలన్. పూర్వం వరాహావతారం ఎత్తాడు. వరాహావతారంలో మొత్తం భూమిని పైకెత్తాడు. భూమినే పైకెత్తిన వాడికి భూధరమును ఎత్తడం ఒక లెక్క. భూమి ఎక్కడ? భూమి మీద ఉన్న కొండ ఎంత? కొండ భూమిలో ఒక చిన్న భాగం. భూమినే ఎత్తిన వాడిని, భూమి మీద ఉన్న ఒక కొండని సంస్కృతంలో భూధరము అంటారు. భూమి కంటే భూధరం చిన్నది. అటువంటి భూధరాన్ని, గోవర్ధనగిరిని ఎత్తడం నాకేమీ కష్టం కాదు, ఇది నాకు గడ్డి పరక కంటే కూడా చులకన సుమ అని చెబుతూ ముల్లోకాలకి శుభం కలిగిస్తూ గోవర్ధన పర్వతాన్ని చక్కగా ఓ చేత్తో పైకెత్తాడు కుడి చేత్తో.